హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్ ఫర్ స్పెషల్. ఈ వ్లాగ్ వచ్చేసి నంద్యాల నుంచి గుంటూరు వరకు 48వ గుడారాల పండుగలకు మేము బైక్లో వెళ్ళిన దాని గురించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా జర్నీ స్టార్ట్ అయింది. మా విలేజ్ నుండి గుంటూరు దయాక్షేత్రం వరకు పల్సర్ బైక్లో వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఈ ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మేమైతే నేను మా ఫ్రెండ్ ఎవ్రీ ఇయర్ మా జర్నీ ఇలానే స్టార్ట్ అవుతుంది. బైక్లోనే ఫుల్లీ ప్రిపేర్డ్గా సేఫ్టీగా అయితే మా జర్నీని స్టార్ట్ చేసేసాం. ఇద్దరము హెల్మెట్లు అయితే పెట్టుకున్నాము. ఇద్దరము కొద్దిసేపు అయితే డ్రైవింగ్ చేస్తూ వెళ్తాం. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ గిద్దలూరు ఘాట్ రోడ్లో తీసుకున్న వీడియో ఇదైతే. మేము వెళ్ళే ఈ జర్నీలో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే వెళ్తాము. ఈ గిద్దలూరు ఘాట్ సెక్షన్ దాటిన తర్వాత అయితే చిన్న బ్రేక్ తీసుకొని టీ తాగి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. చాలామందికి గుంటూరుకు వెళ్ళి హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు నిర్వహించే 48వ అంతర్జాతీయ గుడారాల పండుగకు వెళ్ళాలనేది చాలామంది కోరిక. మాకు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళక ముందుకు ఎలా జరిగేదని మేము కూడా యూట్యూబ్లో లైవ్లో చూసేవాళ్ళమే, కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే చాలా మార్చుకుంటారు. ఎవ్రీ ఇయర్ అటెండ్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తారు. అది ఒక గొప్ప అనుభూతి. అన్ని లక్షల మందిని అలా చూడడం, అంతమంది కలిసి ఒకేసారి ఆరాధించడం, ప్రతి ఒక్కటి మీరు అనుభవించాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిని అనుభవించాలి. ఎవ్రీ ఇయర్ కొత్త పాటలు, అలాగే మొదటి రోజు స్టేజ్ ఓపెనింగ్ చేసేటప్పుడు పావురాలను వదలడం కానీ, అలాగే బెలూన్స్ని అయితే వదలడం కానీ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ చాలా బాగుంటుంది. మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్క క్రైస్తవుడు హోసన్న వాళ్ళు నిర్వహించే గుడారాల పండుగలు ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. మేము వెళ్ళే దారిలో అయితే మధ్యలో వీళ్ళైతే కనిపించారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి బయలుదేరడం అయితే జరిగింది. మళ్ళీ దారిలో ఖచ్చితంగా పెట్రోల్ అయితే ఫుల్ చేయించడం అయితే జరిగింది. ఫుల్ ట్యాంక్ చేయించాము వెళ్ళేటప్పుడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని వచ్చేసాము. మా ఈ జర్నీలో అయితే 1000 కిలోమీటర్లు అయితే మేము ప్రయాణించడం జరిగింది. కేవలం పల్సర్ బైక్ మీద. గుంటూరు నుంచి తెనాలి నుంచి విజయవాడ వరకు, మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకి, ఇలా 1000 కిలోమీటర్లు ఈ జర్నీ అయితే జరిగింది. నా కోరిక ఏంటంటే ఏసన్న గారిని చూడాలి, ఏసన్న గారు ఉన్నప్పుడు గుడారాల పండుగ వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నం అయితే చేశాను, కుదరలేదు. మేము వెళ్ళేసరికి ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. కానీ అబ్రాహ్మ అన్న తర్వాత పెద్దలైతేనేమి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ని అయితే జరిగిస్తూ ఉంటున్నారు. మేము మధ్యలో టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. గిద్దలూరు దాటిన తర్వాత గిద్దలూరులో ఎంటర్ అయినప్పుడు చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. అయితే ఈ జర్నీ మాకు చాలా ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇలా వెళ్తుంటాము. చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరుస్తారు, బైక్లో ఎందుకు, ట్రైన్లో వెళ్ళొచ్చు కదా, లేకపోతే బస్సులో వెళ్ళొచ్చు కదా. కానీ ఎవరైతే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తారో వాళ్ళకి అసలు టైం తెలియదు, ఆ పెయిన్ తెలియదు, ఏది తెలియదు. చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. మధ్యలో టీ బ్రేక్ తర్వాత టిఫిన్ కోసం మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే ఆగాము. ప్లేస్ అయితే మర్చిపోయాను. మధ్యలో ఇక్కడ యాక్సిడెంట్ కూడా జరిగింది. పాపం ఒక ఆయనకి చాలా ఇబ్బందిగా కాలుకైతే దెబ్బ తగిలింది. ఆ లోకల్ పార్టీ గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటా, ఆవిడ హెల్ప్ చేసి పంపించేశారు. అయితే ఫైనల్లీ మేమైతే చేరుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది మొదటి రోజు ప్రేయర్ మీటింగ్ ముగిసిన తర్వాత ఇంతమంది జనాలు ఉన్నారు. నైట్ టైం స్టేజ్ దగ్గర ఇంతమంది అయితే ఉన్నారు. అబ్రాహ్మ మేము వెళ్ళేసరికి అంతా అన్నయ్య వాక్యం చెప్తూ ఉన్నారు. చాలా లేట్ అయిపోయింది.
మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వలేకపోయాము. బై గాడ్ గ్రేస్ మాకు విఐపి టికెట్స్ దొరికాయి. మేమైతే విఐపి గ్యాలరీలోకి వెళ్ళిపోయాము. ఇన్ని లక్షల మందికి మీరు నమ్మరు కానీ ఇన్ని లక్షల మందికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు. నేనైతే లిటరల్లీ చూసి నమ్మలేకపోయాను. అన్ని లక్షల మందికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవ్రీ డే నైట్ ఒక ఎగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఎగ్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటున్నారు. ఇంతమందికి వాటర్ ఫెసిలిటీ, ఇంతమందికి ఫుడ్ ఫెసిలిటీ, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా గొప్ప కార్యం. మీరు కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో ఒకసారైనా కూడా ఈ ప్రత్యక్షతను అనుభవించాలి. అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉంటూ ఆ చల్లగాలిలో ఆ దోమల మధ్యలోనే చాలామంది ఈ విధంగా సాపలు వేసుకొని పడుకొని అక్కడే తెచ్చుకున్న భోజనాలను తింటూ అక్కడే పడుకొని మళ్ళీ ఉదయం స్టేజ్కి కొంతమంది అయితే వెళ్ళగలుగుతారు. లేకపోతే నైట్ స్టేజ్ ఇక్కడే ఉంటూ మైక్లు అరేంజ్ చేస్తారు. ఆ మైక్లలో వినేవాళ్ళు చూస్తున్నారు కదా. నైట్ టైం గుడారాలలో ఎంతమంది పడుకొని ఉన్నారు. ఇన్ని లక్షల మందికి అరేంజ్ చేస్తారు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు. ఇది మనిషి వలన అయితే జరిగే కార్యం అయితే కాదు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చిన తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అనేక మంది ఒక కుటుంబాలుగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో 2025 48వ గుడారాల పండుగప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ టైం అలానే జరుగుతూ ఉంటుంది. అయితే ఫెడరన్న బాప్తిస కార్యక్రమాలు నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారిని నవ్విస్తూ దేవుణ్ణి పరిచయం చేస్తూ వారు బాప్తిసం పొందడానికి కారణమేమిటో అడిగి మరీ బాప్తిస్మాలను ఇస్తూ ఉన్నారు ఫెడరన్న. ఎవరైతే పేర్లు కూడా మార్చుకోవాలనుకున్నారో ఫెడరన్న పేర్లు కూడా మార్చి బాప్తిసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిసారిగా లేమొల్లిలో దయాక్షేత్రంలో బాప్తిసం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగనే అక్కడ కట్టించినటువంటి నూతన మందిరంలో ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. నైట్ అంతా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్గా ప్రార్థనలో పాల్గొనే వాళ్ళందరూ మందిరంలోనికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటారు. తిరిగి మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు ఆశీర్వాదం అన్నయ్య అనే ఒక మాస్టర్ గారు ఎబ్రోన్ ఫెలోషిప్లో వాళ్ళ గృహం నందు మాకు ఆతిథ్యం అందించారు. అయితే అన్నగారింటికి మళ్ళీ రిటర్న్ జర్నీ దిగిన స్టార్ట్ చేశాము. దారి వెంట లిటరల్లీ ఒక 3 గంటలు ట్రాఫిక్ జామ్ తర్వాత మేము వెళ్తూ ఉన్నాము. లోకల్లో ఉండేటువంటి జనాలు అంతా మొత్తం ట్రాఫిక్ లిటరల్లీ 3 hours ట్రాఫిక్లో వెళ్ళడానికి అన్ని లక్షల మంది జనాలు లోకల్గా ఉండే వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇక్కడ కనిపించే ట్రాఫిక్ అంతా వాళ్ళకి సంబంధించి పోవాలని ఆశ ఉంది. ఈ సంవత్సరం విడుదల చేసి భయపడుతున్నాడు ఆడియో సాంగ్స్లో కంట్రోల్ చేసేది తక్కువ. మీరు కామెంట్ అయితే తెలియజేయండి. నా ఫేవరెట్ సాంగ్ అయితే గణేష్ దాటిపోవాలంగా చాలా కిలోమీటర్ ఉంది. చాలా ఇష్టం నాకు. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఆల్బమ్లో నీకేగా స్థుతి మాలిక చాలా అంటే చాలా ఇష్టం. అలాగనే అన్న జానీస్ లాంగ్ గారు పాడిన పాట కూడా చాలా మీనింగ్ఫుల్గా తెలుగులో కొత్త పదాలతో అర్థవంతంగా పాటలు రచించి స్వరకల్పన చాలా అద్భుతంగా.
నూతన ఆల్బమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2026 ఆల్బమ్. మీకు ఏ సాంగ్ ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి, తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. గంట సింబల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు చూసే మీ ఈ వీడియో మాకు ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి ఆశీర్వాదం అన్న గారి ఇంటి దగ్గర నుంచి చూస్తే బయట కనిపించేటువంటి ఇదంతా తోట, నిమ్మకాయ తోట. ఉదయాన్నే లేవగానే చూస్తే మంచుతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఉదయాన్నే లేచి ఆ పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. అదే కదా, మనమేమో చిన్న స్థితికి అనుకుంటే తిరిగి మళ్ళీ మేము ప్రయాణం అయ్యి మీటింగ్స్ ముగించుకొని వెళ్ళే దారిలో తండ్రి సన్నిధికి వెళ్ళాం. తండ్రి సన్నిధిలో ఈ వీడియో చూస్తున్నారు కదా, అంతా మొత్తం తండ్రి సన్నిధికి సంబంధించినటువంటి వీడియో. ఇక్కడ కూడా కొన్ని లక్షల మంది ఆదివారం రోజు మధ్యాహ్నం మేము బయలుదేరి వెళ్ళే సమయానికి కొన్ని లక్షల మంది తండ్రి సన్నిధిలో కనిపించారు. మేము ఊహించుకున్నటువంటిది మా ఊహల్లో వేరే ఉంది, మేము రియల్గా చూసింది, ప్రత్యక్షంగా చూసింది అయితే వేరే ఉంది. ఇన్ని లక్షల మంది తండ్రి సన్నిధిలో ఉంటారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత విస్తీర్ణంలో ఇంత గొప్ప సేవ చేస్తున్నాడని అన్న నిజంగా మేము చాలా అంటే చాలా గొప్ప సేవ అందిస్తున్నాడు శాలేమన్న. ఇక్కడ కూడా భోజన వసతి కూడా వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని తీసుకొచ్చి శాలేమన్న అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ వ్యూ, తండ్రి సన్నిధి ఫ్రంట్ వ్యూ. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. అన్నగారు కూడా చాలా కష్టపడి ఆయన యవ్వన కాలంలోని దేవునికి జీవితాన్ని సమర్పించుకొని ఇప్పుడు వృద్ధి చెంది కొన్ని లక్షల మందిని రక్షించి దేవుని వైపు తిప్పినాడు అన్నయ్య. ఇది మా రిటర్న్ జర్నీ, తిరిగి ప్రయాణం ఇంటికి స్టార్ట్ అయిపోయాను. గొప్ప అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే మేము ఫేస్ చేసాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీటింగ్ సంవత్సరం తిరిగి ఇంటికి వెళ్తాము. ఇదే సంవత్సరము మార్చిలో 2026లో మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళి అదొక వీడియోని కూడా అప్లోడ్ చేసి మన యూట్యూబ్లో పెడతాను, చూడండి. కొంచెం కూడా అలసట లేకుండా డ్రైవింగ్ చేస్తూ బాధపడకుండా మా జర్నీని చాలా అంటే చాలా హ్యాపీగా ముగించుకున్నాము. తిరిగి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.